సుగాలి ప్రీతి విషయంలో మీరు న్యాయం చేయండి. మీరు న్యాయం చేయకపోతే మీకు చిత్తశుద్ధి లేదని నేను అనుకోవాలి. మరి 2017లో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానివ్వండి, మాకు మాటలు చెప్పాయి కానీ ఇంతవరకు కూడా న్యాయం అనేది జరగలేదు. ఏ కొసాన కూడా జరగట్లేదు. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. ఇప్పుడు 2017లో ఇన్సిడెంట్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంది. దాని తర్వాత మరి మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతికి కేసు న్యాయం జరగాలని చెప్పారు. మన ప్రభుత్వం వస్తే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అని చెప్పడం జరిగింది. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి. ఆ మాట కట్టుబడి అన్న మాకు న్యాయం చేస్తారనే ఉన్నాము. కానీ ఆ దిశలో మాకు అడుగులు వేయట్లేదు. కేసులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటుందన్న భయంతో, బాధతో నేను ఈ పోరాటం చేయాలని అనుకుంటున్నాను.